చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశం కానున్నారు. ఇవాళ రాత్రి ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత టీడీపీ ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఉండవల్లి నివాసానికి టీడీపీ ఆశావాహులు క్యూ కట్టారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశం కానున్నారు. ఇవాళ రాత్రి ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత టీడీపీ ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఉండవల్లి నివాసానికి టీడీపీ ఆశావాహులు క్యూ కట్టారు. ఇవాళ రాత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బాబు పవన్ భేటీ ఎజెండా ఏ రకంగా ఉండబోతోంది? బలరాం, ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా డిన్నర్ కి ఆహ్వానించారు. అనేక అంశాలపై రెండు పార్టీల మధ్య ఒక క్లారిటీ అయితే ఈ సమావేశం ద్వారా రాబోతుందని తెలియవస్తుంది. ఎందుకంటే సుదీర్ఘంగా ఇద్దరు కూడా చంద్రబాబు ఇటు టీడీపీ ఫస్ట్ లిస్ట్ కావచ్చు, పార్టీ పరిస్థితి కావచ్చు, క్యాండిడేట్స్ గురించి ఆయన నివేదికలు తెప్పించుకొని ఆయన అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు నేతలతో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సైతం కూడా అదేవిధంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉండి అన్ని కూడా చర్చించుకున్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన నివేదికలను బట్టి బలమైన అభ్యర్థులు ఎవరు, ఎన్ని సీట్లు టీడీపీని పొత్తులో భాగంగా కోరాలి, అదేవిధంగా మేనిఫెస్టోకు సంబంధించిన ఏ అంశాలు ఎలా ఉండాలి, తదితర అంశాల గురించి కూడా పవన్ కళ్యాణ్ చాలా కూలక్షంగా ఆ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకొని ఆయన కూడా నిరంతరం పార్టీపై ఎవరైతే అభ్యర్థులని ఎవరైతే క్యాండిడేట్స్ ని డిసైడ్ చేయాలో వారి గురించి కూడా చర్చిస్తూ ఉన్నారు. అన్ని కింది స్థాయి నివేదికలను కూడా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా ఇదే స్థాయిలో ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్న అవుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెలాఖరికల్లా ఒక క్లారిటీ అనేది రెండు పార్టీల మధ్య రావాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మొదటగా ఏదైతే అభ్యర్థుల గురించి ఇప్పుడు వరకు కూడా అభ్యర్థుల గురించి ఎప్పుడు కూడా డిస్కషన్ చేసుకోలేదు ఇద్దరు కూడా అని చెప్తూ ఉన్నారు. ఇవాళ మొదటిసారి ఏదైతే జనసేన ఎన్ని సీట్లు కోరబోతుంది, ఎన్ని అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు ఏంటి, అవన్నీ కూడా ఒక లిస్టు, ఒక నివేదికను తను తయారు చేసుకున్న నివేదికకి చంద్రబాబు ముందు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా జనసేన ఎన్ని సీట్లు ఆశిస్తుంది అనేది బహిర్గతంగా ఎక్కడా కూడా బహిరంగంగా చెప్పని పరిస్థితుంది. ఈ రోజు సమావేశంలో కీలక అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించబోతున్నారు. జనసేన ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఉంది అది కూడా అడగడం కాకుండా శాస్త్రీయంగా కూడా కొన్ని నివేదికల ప్రకారం ఆయన సీట్లు కోరబోతున్నారని కూడా జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించుకున్నారు. జనసేనకు ఓట్ బ్యాంకు 2 అంకెల షేర్ ఎక్కడ ఉంది, ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా చంద్రబాబు ముందు నివేదికను పెట్టబోతున్నారు. అదేవిధంగా మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలు కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోకు సంబంధించి ఇరు పార్టీలు కూడా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు కూడా నివేదికలు సమర్పించాయి. ఈ నెలాఖరు లోపు మొత్తం కూడా సీట్ల సర్దుబాటు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, అంతా క్లారిటీ తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలని ఇరువురు భావిస్తూ ఉన్నారు. బలరాం, రవిచంద్, అంటే సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. ఎన్ని సీట్లు ప్రకటించే అవకాశం ఉంది? డెఫినెట్ గా చంద్రబాబు అయితే గత కొంతకాలంగా సంక్రాంతి మంచి రోజు, ఏదో ఏదైతే అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలి, సంఖ్య పై క్లారిటీ లేనప్పటికీ కూడా ఒక సీనియర్ నేతలందరూ కూడా అంతే దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు ఇంతకు ముందే బహిరంగ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఆయన కదిలిరా అంటూ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా కొంతమందికి క్లారిటీ ఇస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే కనుక దాదాపు చంద్రబాబు ఆయన ఏదైతే వాళ్ళు లోకేష్ కావచ్చు, చంద్రబాబు ఇద్దరు కూడా ఒక 100 మంది విషయంలో ఒక క్లారిటీతో ఉన్నారు. ఇన్ఛార్జీల విషయంలో వారికి ఇవ్వాలని సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటగా కొంత వివాదం లేకుండా ఉండే వాటిని ఇచ్చే అవకాశం ఉంది. సంఖ్య విషయంలో చూసుకుంటే కనుక ఒక 50-60 లోపు ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్ని స్థానాల్లో కూడా జనసేన కేటాయించే స్థానాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 20-30 స్థానాల్లో ఇన్ఛార్జీలు మార్చాలని కూడా టీడీపీ భావిస్తుంది. అవన్నీ కూడా పక్కన పెట్టి మిగిలిన వాటిని మాత్రమే ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. జనసేనకు సంబంధించిన సీట్లు ఎన్ని ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది కూడా ఒక రకమైన ఒక క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు కూడా తన మనసులోని మాటని చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేనకు సంబంధించిన డేటా కూడా ఆయన ఏదైతే సర్వేల రూపంలో చంద్రబాబు కూడా సేకరించి పెట్టుకున్నారు.
బలరాం. రవిచంద్ర, అంటే బాబు పవన్ భేటీలో జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అసలు జనసేన ఎన్ని స్థానాలు కోరుకుంటోంది? అంటే ఇప్పుడు వరకు కూడా జనసేన తన మనసులోని మాటను ఏదైతే పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా బహిర్గతం చేయలేదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, ఎన్ని సీట్లు కోరుకోవటం కన్నా కూడా ఎన్ని సీట్లు గెలిచే వాటిని తీసుకుంటున్నాం అనేది ప్రధానమని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏదైతే గెలిచే సీట్లున్నాయి మేము కోరతామని కూడా పలు సందర్భాల్లో చెప్పారు. తన కేడర్ కూడా ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెంచకుండా ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూనే ఉన్న పరిస్థితిని కూడా మనం గమనించాం. ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైతే ఎన్ని స్థానాలు తీసుకున్నాం అనేది కాదు, ఎన్ని సీట్లు గెలుస్తాం అనేది ప్రధానమైన అనేది పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్తున్నారు. ఏదైతే అంతర్గతంగా జరుగుతున్న చర్చలను బట్టి 25 నుంచి 30 వరకు ఉంటాయనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా జనసేన అధినేత నుంచి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి క్లారిటీ, ఎన్ని సీట్లు కోరేది ఒక క్లారిటీ రాలేదు. అదేవిధంగా ఆ పార్టీ నేతల నుంచి కూడా దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇప్పుడు వరకు రాలేదు. సోషల్ మీడియాలో కావచ్చు, ఆ పార్టీ అంతర్గత సర్కిల్స్ లో కావచ్చు 25 నుంచి 30 స్థానాలు కోరే అవకాశం ఉందని ఆ వర్గాలు అయితే చెప్తున్నాయి. బలరాం. రవిచంద్ర, అంటే హరిరామ జోగే చెప్తున్నట్లు జనసేనకు కనీసం 40 సీట్లు కేటాయించే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది బలరాం. ఎందుకంటే ఈ కూటమిలో బీజేపీ కూడా వస్తుందనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పలు సందర్భాల్లో ఇవన్నీ కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించాం. ఏదైతే ఈ కూటమిలోకి బీజేపీ వస్తుంది, బీజేపీ ఆశీస్సులు, నరేంద్ర మోడీ ఆశీస్సులు మా కూటమికి ఉన్నాయని కూడా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కూటమిలోకి బీజేపీ వస్తే ఎట్లా వారికి కూడా ఈ సీట్లు కొన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అవి కూడా వచ్చిన తర్వాత ఒక సీట్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు అయితే సీట్లపై ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఈ రాత్రికి వీరు కలిసినప్పుడు బీజేపీ విషయం గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఒకవేళ పొత్తులో కనుక వస్తే ఎన్ని సీట్లు కేటాయించాలి, వారి పరిస్థితి ఏంటనేది కూడా కొంత ఆ పార్టీ హైకమాండ్ ఆలోచన ఏ విధంగా ఉంది కూడా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత హరిరామ చౌకయ్య చెప్పినా కానీ ఎవరైనా చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి కొంత తన సొంత ఆలోచనతోనే ముందుకు పోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆయన పలు టీమ్స్ ని పెట్టి కింది స్థాయిలో జనసేనకి ఎక్కడ ఓట్ బ్యాంక్ ఉంది, 2 అంకెల ఓట్ బ్యాంకు, 2 అంకెల శాతం ఓట్ బ్యాంకు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఉందో ఆ డేటా మొత్తం కూడా సేకరించారు. చంద్రబాబు ముందు వాస్తవ రూపం పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి అయితే ఒక క్లారిటీ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు, ఎన్ని గెలిచామనేదే ప్రధానం, గెలిచే సీట్లే తీసుకోవాలనేది ఆయన ఆలోచనలో మనకు కనిపిస్తుంది. అందుకే పార్టీ నేతలందరూ కూడా ఆయన ఒక రకంగా ఇవన్నీ కూడా హితబోధ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎక్కువ సీట్లు తీసుకొని బలం లేని దగ్గర తీసుకోలేము కదా అనే విధంగా కూడా ఆయన చెప్తున్నారు. బలమైన స్థానాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన బలమైన సీట్లను కోరే అవకాశం ఉంది, ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఉన్న సీట్లనే తాను కోరతానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. బలరాం. రవిచంద్ర, అంటే నర్సాపురం ఎంపీ చెప్తున్నట్లు టీడీపీ జనసేనతో బీజేపీ కలిసే వచ్చే అవకాశాలున్నాయా? అంటే ఇప్పుడు వరకు కూడా కొంత బీజేపీ విషయంలో ఒక క్లారిటీ అయితే అటువైపు నుంచి రాలేదు. కానీ బీజేపీ కలిసి వస్తుందని పరిణామాలు చూస్తే కనుక మనకి అర్థమవుతుంది. బీజేపీ జాతీయ నాయకత్వం కావచ్చు, నిన్న బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరి చెప్పిన మాటలు కావచ్చు, ఇక్కడ ఏదైతే ఈ కూటమి జనసేన టీడీపీ కూటమిలో జరుగుతున్న అంతర్గత సంభాషణలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమిలో బీజేపీ చేరుతుందనే అందరూ కూడా భావిస్తున్నారు. కానీ బహిరంగ ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడప్పుడు ఈ కూటమికి ఏదైతే నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కలిసే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర సమావేశంలో కూడా పెద్దలందరూ కూడా టీడీపీతో ఎక్కువ మంది టీడీపీతో పొత్తు ఉంటే లాభం జరుగుతుందని వాళ్ళు అభిప్రాయపడినట్టు కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ కూడా కొంత ఈ కూటమిలో చేరడానికి సానుకూలంగా ఉందనే సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. బలరాం. రవిచంద్ర, అంటే ఓవరాల్ గా 2 పార్టీలకు సంబంధించి బలమైన స్థానాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఎటువంటి టఫ్ టై నడుస్తూ ఉంది, ఏ పార్టీ నుంచి ఎవరికి ఇవ్వాలనే చర్చ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఈ రోజు? అంటే డెఫినెట్ గా బలరాము, ముఖ్యంగా చూసుకుంటే ఆ పార్టీలో పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ సీటే తీసుకుంటే కనుక తెనాలిలో ఆయన కోరుతున్నారు. కానీ అక్కడ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆల్పాటి రాజా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరికి ఎట్లా కేటాయించాలి, ఏ విధంగా అనేది కొంత రాజా కూడా గట్టిగా పట్టుబట్టి ఉన్నారు అక్కడ. అదేవిధంగా మనోహర్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు జనసేనలో. అలాంటప్పుడు మనోహర్ ఈ లేకపోతే ఏ విధంగా ఉంటుంది, రాజా ఒప్పుకుంటారా, ఇట్లాంటి సందేహాలు ఆ సీటు వరకు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్ కూడా గోరంట్ల బుచ్చే చౌదరి ఉన్నారు అక్కడ. కానీ
కానీ ఆ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ అక్కడ ఉన్నారు. ఇద్దరు కూడా అదే స్థానాన్ని కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఏ విధంగా సర్దుబాటు చేశారు, అదే విధంగా పిఠాపురంలో కూడా వర్మ ఉన్నారు, అటువైపు నుంచి కూడా కీలక నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన స్థానం కాపు సామాజిక వర్గం అత్యధిక శాతం అక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. తాడేపల్లిగూడెంలో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు, టీడీపీ నుంచి బాబ్జీ ఉన్నారు. ఇవి కూడా రెండు పార్టీల మధ్య కొంత గట్టిగా ఉండే అవకాశం ఉంది. అవినిగడ్డలో కూడా కృష్ణా జిల్లా అవినిగడ్డలో కూడా ఇదే స్థాయి ఫైట్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి ఉన్నారు, బడేటి రామకృష్ణ అని జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు జనసేనకు, ఆయన కూడా కోరుకుంటున్నారు అదే సీటు. గుంటూరులో కూడా ఏదైతే శ్రీనివాస్ యాదవ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు, అదే స్థానంలో అక్కడ కీలక నేత టీడీపీకి చెందిన నాని ఏదైతే కోవెలమూడి రవీంద్ర అనే వ్యక్తి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఆయన కూడా టీడీపీ చంద్రబాబుకి చాలా దగ్గర వ్యక్తి. ఈ నేపథ్యంలో కొన్ని సీట్లలో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. పొత్తన్నాక రెండు పార్టీలు కూడా లాభ నష్టాలు అయితే ఉంటాయని చెప్పి పార్టీ పెద్దలైతే ఇప్పటికే మానసికంగా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఒక్కొక్క సీటు విషయంలో కొంత పట్టువిడుపు దూరంలో ఉండాలనే ఆలోచనలో రెండు పార్టీలు ముందుకు పోతున్నాయి. రవిచంద్ర, అంటే టీడీపీ ఫస్ట్ లిస్ట్ కు సిద్ధమవుతోంది. మరోవైపు జనసేన తన అభ్యర్థుల జాబితా ఎప్పటికీ విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏమైనా పార్టీ వర్గాల నుంచి ఏమైనా సమాచారం ఉందా? అంటే ఇప్పుడు వరకు కూడా జనసేన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. ఎందుకంటే జనసేన ఫస్ట్ లిస్ట్ కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకు అంటే 175 నియోజకవర్గాలు జనసేన 25-30 స్థానాల్లో మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది, ఒక 5 అటు ఇటు అయినా కూడా. కానీ వీటికి ఎప్పుడైనా కొంత సమయం అయితే వీరికి సమయం ఉందని చెప్పుకోవచ్చు. కానీ టీడీపీ ఎక్కువ మంది సభ్యులను నిలపాలి కాబట్టి, ఎక్కువ మంది అభ్యర్థుల్ని నుంచోబెట్టాలి కావచ్చు. ఆ ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేసుకుంటే తప్పించి ఆఖరికి పూర్తిగా సక్సెస్ఫుల్ గా వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేన నుంచి కొంత ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే ఆయన మొత్తం కూడా 10 రోజుల నుంచి ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఏ సీట్లను కోరాలనే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, అభ్యర్థులను కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థులను ఆయన రెడీ చేయాలి, వారి సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి. అప్పుడు ఆయన ఫైనల్ గా ఆ సీటుపై వారిని అభ్యర్థిగా పెడుతున్నాం అనే కంక్లూజన్ అయితే రాబోతున్నారు. ఇప్పుడు వరకైతే పవన్ కళ్యాణ్ నుంచి అభ్యర్థులు కొద్దిమంది మాత్రమే, ఇప్పుడు నాదెళ్ల మనోహర్ కావచ్చు, కందులు దుర్గేష్ కావచ్చు, ఇలా 5-6 మొత్తం మీద చూసుకుంటే 5-6 మాత్రమే గట్టిగా వారి రేస్ లో ఉన్న పరిస్థితి ఉంది. మిగిలిన అభ్యర్థులను కూడా సమాయత్తం చేసుకోవాలి, వారి ఆర్థిక అంశాలను కూడా పరిగణలో తీసుకోవాలి, వారి శక్తియుక్తులన్నీ తెలుసుకొని వారిని రేసులో పెట్టాల్సిన బాధ్యత జనసేన పార్టీపై ఉంది. కాబట్టి కొంత సమయం అయితే ఫస్ట్ లిస్ట్ కి కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రవిచంద్రన్, టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుంది అంటూ కూడా ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టుగానే రఘురామ కూడా కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ కూడా యాడ్ అయితే టీడీపీ జనసేన లిస్ట్ లో మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? బలరాం, డెఫినెట్ గా మార్పులు చేర్పులు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ ప్రధానంగా అసెంబ్లీ స్థానాల కన్నా కూడా పార్లమెంటు స్థానాలపై ఆ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. అసెంబ్లీ పెద్ద ఒక సింగిల్ డిజిట్ లోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బీజేపీ కనుక వీరు పొత్తులో కనుక కలిస్తే. కానీ పార్లమెంట్ స్థానాల విషయంలో కొన్ని ఎక్కువ సీట్లు జనసేన కన్నా కూడా ఎక్కువ సీట్లు కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు పార్లమెంట్ లో సంఖ్య పెంచుకోవాలనే ఆలోచనలో ముందుకు పోతారు. రాష్ట్రంలో ఆ పార్టీ మైనర్ కాబట్టి పెద్దగా అసెంబ్లీ సీట్లపై పెద్ద పట్టు విడుపు దూరంలోనే ముందుకు పోతుందని చెప్పి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో పార్లమెంటు స్థానాలు మాత్రం కొంచెం గట్టిగానే పట్టుకుంటుంది. అసెంబ్లీల విషయంలో పట్టు విడుపులు ఉంటాయని కూడా చెప్తున్నారు. బీజేపీకి మాత్రం పెద్ద ఒక మైనర్ పార్ట్ లాగా మనం చూడాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.